మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధు నాయక్ కేదార్ వెళ్తున్న కారు కోసం వెతుక్కుంటూ బయలుదేరుతాడు. జేడీ అయితే త్రిపాఠి వెళ్ళిన కారు కోసం వెతుక్కుంటూ టీం ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ లొకేషన్కి వెళ్తూ ఉంటుంది. త్రిపాఠి మహేందర్ని ఒక కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్ లోపలికి తీసుకొస్తారు. సార్, నన్ను ఎందుకు సార్ ఇక్కడ తీసుకొచ్చారు? హోమ్ మినిస్టరే కదా నన్ను విడిపించి తీసుకురమ్మని చెప్పింది. నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి సార్ అని మహేందర్ అడుగుతూ ఉంటే, చూడు మహేందర్, నువ్వు ఇప్పుడు ఈ విషం తాగేసి ప్రాణాలు కోల్పోవాలి. అప్పుడు జేడీ వల్లే నువ్వు విషం తాగావని ఈ కేసు అంతా కూడా జేడీ మీదకి వెళ్ళిపోతుంది. నాలాంటి వాళ్ళ సక్సెస్ కోసం నువ్వు ప్రాణాలు వదలకు తప్పదు మహేందర్. నేను చెప్పించేసేయి, ఇదిగో విషం తాగేయి అని త్రిపాఠి విషం బాటలు ఇస్తూ ఉంటాడు. సార్, వద్దు సార్, నేను ప్రాణాలు కోల్పోను సార్, నన్ను హోమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఆయనతో చెప్పి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను. వద్దు సార్, వద్దు అని చెప్తూ ఉంటాడు మేనేజర్. లేదురా, నువ్వు తాగాల్సిందే, నువ్వు ప్రాణాలు కోల్పోవాల్సిందే అని ఆ విషయాన్ని బలవంతంగా నోట్లో పోయిపోతూ ఉంటాడు. వెంటనే ఆ విషం బాటల్ని ఇక మేనేజర్ తోసేస్తాడు. రే, ఆ విషయం లేకపోతే ఏంటి? నేను నీ ప్రాణాలు తీయలేని అనుకుంటున్నావా? ఇదిగో నా దగ్గర రివాల్వర్ ఉంది. ఇందులో ఎన్ని బుల్లెట్స్ పేల్చినా నేను ఎవ్వరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చిపోతున్నావురా, నేను నీ ప్రాణాలు తీసేస్తాను అని త్రిపాఠి రివాల్వర్ని పేల్చిపోతుంటాడు. అప్పుడే కింద పడిన మహేందర్ అయితే మట్టిని త్రిపాఠి కళ్ళల్లో కొట్టేస్తాడు. అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అప్పుడే జేడీ టీం వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం త్రిపాఠి కారుని వెతుక్కుంటూ ఆ లొకేషన్కి వస్తుంది. ఇక మహేందర్ పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటాడు. అక్కడ జేడీ అడ్డుగా నిలబడుతుంది. జేడీని చూసిన మహేందర్ అయితే ఒక్కసారిగా ఆగిపోతాడు. ఎక్కడికి పారిపోయాడు వీడు? నా కళ్ళల్లోనే మట్టి కొట్టి పారిపోతాడా అని త్రిపాఠి అయితే చాలా కోపంగా పరిగెత్తుకుంటూ మహేందర్ దగ్గరికి వస్తాడు. రివాల్వర్ని గురిపెడతాడు. అప్పుడే అక్కడ నిలబడి ఉన్న జేడీ వైపు చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇక జేడీ అని వెంటనే షాక్ అయి త్రిపాఠి పిలుస్తూ ఉంటాడు. తప్పు చేసావు త్రిపాఠి అని జేడీ ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది. నా దారికి అడ్డొస్తే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను అని త్రిపాఠి అయితే జేడీకి రివాల్వర్ని గురిపెడతాడు. వెంటనే జేడీ అతని చేతిని కొట్టేసి ఇక రివాల్వర్ని కింద పడేస్తుంది. ఒక చేత్తో మహేందర్ కాలర్ పట్టుకుంటుంది, ఇంకొక చేత్తో త్రిపాఠిని బాగా కొడుతూ ఉంటుంది. త్రిపాఠి అయితే బాగా ఇక దెబ్బలు తిని కుప్పకొలిపోతాడు. అయినా త్రిపాఠి అయితే నా దారికి అడ్డురాకు జేడీ అని చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే జేడీ అక్కడున్న ఒక గాజు సీసాన్ని పగలగొడుతుంది. నీ ప్రాణాలు తీసేస్తాను అని చేయి పకెత్తుతుంది. అయితే ఒక క్షణం ఆగిపోతుంది. నాకు తెలిసిన మంచి సిన్సియర్ ఆఫీసర్ త్రిపాఠి, మీరు పంతం కోసం ఇంత దిగజారిపోతారని నేను అస్సలు ఊహించలేదు. పంతం కోసం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన తప్పులన్నింటికి ఈరోజు చెక్క పెట్టిపోతున్నాను. నీ లెక్క ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే తేలుస్తాను. అంతవరకు నేను ఇక్కడ తేల్చాల్సిన లెక్క మరొకటి ఉంది. అంతవరకు మీరు సైలెంట్గా ఉండి నాకు సహకరించండి అని దాత్రి ఇక గట్టిగా చెప్తుంది. పోలీసులు అన్ని వైపులా కేదార్ కోసం ఇక చెక్ చేస్తూ ఉంటారు. రే, అక్కడ చెక్ చేస్తున్నారా అని కేదార్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. సాధు నాయక్ అన్ని చోట్ల నా కోసం చెక్ చేయడం మొదలు పెట్టేశాడు. కాబట్టి మనం ఈ కార్ని ఇక్కడే వదిలేసి ఆటోలో వెళ్ళడం క్షేమం అని వాళ్ళు కార్ని అక్కడే వదిలేస్తారు. కేదార్ ఇద్దరు ఫ్రెండ్స్ ఆటోలో బయలుదేరి వెళ్తూ ఉంటారు. జేడీకి ఆ మేనేజర్ మహేందర్ దొరికాడో లేదో అని కేదార్ అనుకుంటూ ఆటోలో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే రమ్య సాధు నాయక్తో, సార్, కేడీ సార్ కార్ అయితే ఫైండ్ అవుట్ అయిందంట, కాకపోతే అందులో ఎవరూ లేరంట అని చెప్తూ ఉంటే, అయితే కార్ని అక్కడే వదిలేసి వాళ్ళు ఏ వెహికల్లోనో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆటోలు, కార్లు ఏ ఒక్క వెహికల్ని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి చెక్ చేసి పంపించమని చెప్పు అని సాధు నాయక్ అంటాడు. ఇక దాత్రి మేనేజర్ని కారులో కూర్చోబెడుతుంది. త్రిపాఠి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఎక్కడికి తప్పించుకొని పారిపోతున్నావు త్రిపాఠి? నువ్వు నాకు సహకరించాలని చెప్పాను కదా అని వెంటనే త్రిపాఠిని కూడా కారులో కూర్చోబెడుతుంది. బేడీలు వేసేస్తుంది. జేడీ, ప్లీజ్ జేడీ, నన్ను వదిలేసే అని త్రిపాఠి బతిమలాడుకుంటూ ఉంటాడు. లేదు త్రిపాఠి, నిన్ను వదిలేసే ప్రసక్తే లేదు అని ఇక జేడీ మేనేజర్ దగ్గరికి వచ్చి, చూడు మహేందర్, నువ్వు ఆ హత్య చేయలేదని నాకు చాలా బాగా తెలుసు. నీ వెనక ఉండి ఇది చేయిస్తున్నది ఎవరో, ఆ రోజు హీరోయిన్తో ఉన్నది ఆ గదిలో ఇంకొకరు ఎవరో నీకు బాగా తెలుసని నాకు తెలుసు. మర్యాదగా చెప్తావా లేదా అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. మేడం, ఆ రోజు హీరోయిన్తో పాటే ఉండేది మంగనే మేడం. ఖచ్చితంగా హీరోయిన్ ప్రాణాలు తీసిందే మా మంగనే మేడం అని మేనేజర్ అంటాడు. ఆ మంగ ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతుంటే, తెలుసు మేడం అని మేనేజర్ అంటాడు. అయితే పద, అక్కడికి వెళ్దాం అని దాత్రి మేనేజర్ ఇక అక్కడికి వెళ్తారు. ఇక కేదార్ వాళ్ళైతే ఆటోలో వెళ్తూ ఉంటారు. ఒక చెక్ పోస్ట్ దగ్గర సాధు నాయక్ నిలబడి
పోలీసులు అందరితో సెట్ చేపిస్తూ ఉంటాడు. కేదార్ ఆటోని అక్కడే ఆపేసి, రే ఇక్కడి నుంచి నేను వెళ్తాను, మీరు వెళ్ళిపోండి, ఇప్పటికే నా కోసం మీరు చాలా సహాయం చేశారు అని కేదార్ అంటాడు. అది కాదు కేడి, నువ్వు ఒక్కడివే ఎలా మేనేజ్ చేసుకుంటావు అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. లేదురా, నేను మేనేజ్ చేసుకుంటానని చెప్తున్నాను కదా, వెళ్ళండి అని కేదార్ అక్కడ ఆటో దిగి వాళ్ళని పంపించేస్తాడు. ఇక అప్పుడే జడి దగ్గర నుంచి కేడికి ఇటు సర్వెంట్ మంగ అనే మెసేజ్ వస్తుంది. అంటే జడి ఏ క్షణంలో అయినా పని మనిషి మంగ ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక్క 10 నిమిషాలు నేను సాధు నాయక్ సార్కి దొరకపోతే చాలు అని అనుకుంటూ ఉంటాడు కేదార్. ఇక పని మనిషి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. మేనేజర్ లోపలికి వస్తాడు. నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో అని పని మనిషి అడుగుతూ ఉంటుంది. పోలీసులు నన్ను జైలు నుంచి మారుస్తుంటే నేను తప్పించుకొని పారిపోయి వచ్చాను అని మేనేజర్ పని మనిషి మంగతో చెప్తూ ఉంటే, నువ్వైతే ఏదో విధంగా నన్ను ఊరి నుంచి దాటించేస్తావని నమ్మకంతో వచ్చాను అని మేనేజర్ అంటూ ఉంటాడు. తప్పించుకొని వచ్చావా, మంచి పని చేసావులే. నువ్వు దొరికిపోయేసరికి పోలీసులు నన్ను కూడా వెతుక్కుంటూ ఎక్కడొస్తారేమోని చాలా భయపడ్డాను. సరేలే, ఇద్దరం కలిసి పోలీసులకు దొరకకుండా పారిపోదాం. అయినా ఆ హీరోయిన్ని చంపడానికి పక్కాగా ఎంత బాగా ప్లాన్ చేశావు, అయినా ఎలా దొరికిపోయావు నువ్వు అని పని మనిషి మంగ అడుగుతూ ఉంటుంది. అంతా ఆ జేడీ వల్లనే, దొరికిన వాళ్ళని వదిలేసి మన వెంట పడుతోంది అని మంగ చెప్తూ ఉంటుంది. అయినా హీరోయిన్ చంపింది నువ్వే కదా, నేను జస్ట్ పక్కన నిల్చొని ఉన్నాను అంతే కదా అని మేనేజర్ అంటాడు. ఏంటి మహేందర్, నువ్వు కేవలం పక్కన నిల్చొని చూస్తున్నావా నేను చంపుతుంటే? ఇద్దరం ప్లాన్ చేసే కదా మనం ఆ హీరోయిన్ని చంపాము. నువ్వు తప్పించుకోవడానికి నేరాన్నంతా కూడా నాపై మోపాలని ఇలా మాట్లాడుతున్నావు కదా, నీ మాటల్లో ఎందుకు ఇలా తేడా కనిపిస్తోంది అని పని మనిషి మంగ నిలదీస్తుంటుంది. ఇక అప్పుడే జేడీ క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తుంది. మంగ అయితే షాక్ అయి జేడీ వైపే చూస్తూ ఉంటుంది. ఒప్పుకొని తీరాల్సిందే మంగ, నీ తెలిసిన నీకు హత్య చేస్తే మర్డర్ చేస్తే పోలీసులు పట్టుకుంటారన్న విషయం తెలీదా అని జేడీ అడుగుతుంటుంది. మర్డరా అని, నేనెక్కడ మర్డర్ చేశాను అని మంగ చెప్తూ ఉంటుంది. ఇందాక నువ్వే కదా నీ నోటితో అంత బాగా మర్డర్ చేశానని చెప్పావు కదా అని జేడీ నిలదీస్తుంటే, నేనెక్కడ చెప్పాను, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను అసలు హీరోయిన్ని మర్డరే చేయలేదు అని మంగ బుకాయిస్తుంటుంది. మరి ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా ఫోన్లో ఇలా రికార్డ్ అయిందే అని మంగ మాట్లాడిని కూడా ఆ రికార్డింగ్లో ధాత్రి చూపిస్తూ ఉంటుంది. ఇక మంగకైతే బాగా చెమటలు పడుతూ ఉంటాయి. వీడియో చూసిన తర్వాత కూడా లేదు, నాకు ఈ మర్డర్కి ఎటువంటి సంబంధం లేదు అని మంగ అక్కడి నుంచి పారిపోబోతుంటుంది. వెంటనే జేడీ ఆవిడ మెడ పట్టుకుంటుంది, జడ పట్టుకుంటుంది. సగం జడ కాస్త ఓడి వచ్చేస్తుంది. అప్పుడే అక్కడ దొరికిన విగ్ని దీన్ని సరిపోల్చుకుంటూ ఉంటుంది. ఆ జడ విగ్ని చేతిలో చూసుకుంటూ, హీరోయిన్ని చంపింది నువ్వేనని నాకిప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకోలేదే అనుకో, రవి ఇలారా అని తన టీంని పిలుస్తుంది. వాళ్ళ చేతుల్లో లాఠీలు రివాల్వర్ ఉంటాయి. నువ్వు నిజం చెప్పలేదే అనుకో, మా వాళ్ళు ఎలా నిజం చెప్పించాలో అలా చెప్పిస్తారు. రవి, మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి అని ధాత్రి చెప్తూ ఉంటే మంగ అయితే బాగా భయపడుతుంది. చెప్తాను మేడం, నేను నిజం చెప్తాను అని అంటుంది. చెప్పు, హీరోయిన్ చనిపోయిన రోజు ఏం జరిగింది అని జేడీ అడుగుతూ ఉంటే అప్పుడు జరిగింది ఆవిడ చెప్తూ ఉంటుంది. మనకి అదంతా చూపిస్తూ ఉంటారు. మేనేజర్ మంగ ఇద్దరు కూడా చాట్ నుంచి కేదార్ లోపలికి రావడం మొత్తం కూడా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ ప్రాణాలు తీయడం ముఖ్యమేనా అని మంగ అడుగుతూ ఉంటే, అవును, ఇప్పుడు ప్రాణాలు తీస్తేనే మనకి అనుకున్నంత డబ్బు సొంతమవుతుంది. ఇలా డబ్బు మనకి చాలా కావాలనుకున్నప్పుడు ఇలాంటి రిస్కులు చేయక తప్పదు అని మేనేజర్ మహేందర్ చెప్తూ ఉంటాడు. మరి కేసు మన మీదకి వస్తుంది కదా అని అంటే, మనం చంపేసి ఆ కేసుని మరొకరి మీదకి వేసేస్తాం, ఎందుకు మనం పోలీసులకు దొరుకుతాం అని చెప్తూ ఉంటారు. అప్పుడే కేదార్ అప్పుడే కింద పడిపోయిన ఫ్రూట్స్ కత్తిని చేతిలోకి తీసుకుంటూ దీన్ని లోపలికి తీసుకువెళ్ళు అని పని మనిషికి చెప్తూ ఉంటారు. ఇదిగో ఆ కత్తిని తీసుకెళ్ళి మనం హీరోయిన్ ప్రాణాలు తీసేద్దాం, ఈ కేసు అంతా కూడా ఆ కేదార్ పైకి పోతుంది అని మేనేజర్ ఇక ప్లాన్ చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ ప్లాన్ ప్రకారం చేతులకి గ్లౌజులు వేసుకుంటారు. కేదార్ తీసుకొచ్చిన కత్తిని పట్టుకుంటారు. హీరోయిన్ దగ్గరికి వస్తారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాలి, వచ్చిన అతనికి కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం కుదరదని చెప్పి పంపించేసాయి అని హీరోయిన్ చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళ చేతులకున్న గ్లౌజులను చూసి, మీరేంటి గ్లౌజులు వేసుకొని వచ్చారు, నేను మాట్లాడుతున్నా ఏం మాట్లాడడం లేదు అని హీరోయిన్ వాళ్ళని అడుగుతూ ఉంటే, నేను నీ ప్రాణాలు తీయటానికే వచ్చాం, మాకు డబ్బులు కావాలి అని మంగ అంటుంది. నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను, నన్నేమి చేయకండి, నా ప్రాణాలు తీయకండి అని హీరోయిన్ బతిమలాడుకుంటూ ఉంటుంది. లేదు,
మేమైతే అంతా ప్లాన్ ప్రకారం వచ్చేసాం అని హీరోయిన్ చేతుల్ని గట్టిగా మేనేజర్ పట్టుకుంటాడు. మంగ అయితే కత్తి తీసుకొని పొడిచేస్తుంది. అప్పుడే హీరోయిన్ ఆ మంగ జుట్టుని లాగేస్తుంది. దాన్ని ఒక కాఫీ టేబుల్ కిందికి విసిరేస్తుంది. అప్పుడే కేదార్ వస్తున్న సౌండ్ వినపడుతుంది. వీరైతే ఆ కంగారులో జ్యూస్ గ్లాస్ని కింద పడేస్తారు. ఎవరో వస్తున్నట్లున్నారు, మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోదు అని మంగ అంటుంది. నేను ఈరోజే కేరళ వెళ్ళిపోతాను. ఈ కేసు అంతా సద్దుమణిగిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేయి, నేను వస్తాను. అప్పటి వరకు ఇప్పుడున్న పని మనిషి అని అందరికీ నమ్మించేసాయి. నా గురించి పాత పని మనిషి అన్న పేరు ఎక్కడ రాకూడదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచే వెళ్ళిపోతారు. ఇక కేదార్ అప్పుడు అక్కడికి వస్తాడు. మేనేజర్ పారిపోతున్నప్పుడు అతని రక్తపు అడుగు ముద్ర పడి ఉంటాయి అక్కడ. ఆ సార్ చెప్తేనే మేం ప్రాణాలు తీసేసాం అని మంగ అంటుంది. మరి హీరోయిన్ని చంపమని చెప్పిన ఆ సార్ ఎవరు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. ఆ నిజం చెప్పొద్దు అని మేనేజర్ సైగ చేస్తాడు. ఆ సార్ ఎవరంటే అని మంగ నిజం చెప్పబోతూ ఉంటుంది. అప్పుడే ఇక హోమ్ మినిస్టర్ బామ్మర్ది అయిన అభి రివాల్వర్ని పేల్చి ఆ ప్రాణాలు తీసేసి మంగ ప్రాణాలు తీసేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక మంగ అయితే ప్రాణాలు పోగొట్టుకుంటుంది. అదేంటి, హోమ్ మినిస్టర్ పిఏ అభి మంగను షూట్ చేసి ప్రాణాలు తీసి వెళ్ళడం ఏంటి? అసలు హోమ్ మినిస్టర్ అభికి ఈ మంగకి ఆ మేనేజర్కి ఆ హీరోయిన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని జేడి ఆలోచిస్తూ ఉంటుంది. అభి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. ఇక జేడి అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అభి అయితే దొరకకుండా పారిపోతాడు. మంగ అయితే చనిపోతుంది.